బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. నకిలీల పట్టాల పంపిణీలో పేర్ని నాని పైన కేసు నమోదైంది. అక్రమాల్లో నాని అతని కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి. అయితే ముందస్తుగా హైకోర్టుని ఆశ్రయించారు పేర్ని నాని. నేడు హైకోర్టులో ఈ నాని వేసిన పిటిషన్ విచారణకు రాబోతోంది. అయితే ప్రస్తుతం పేర్ని నాని అతని కుమారుడు కిట్టు పరారులో ఉన్నట్టుగా అనుమానం ఉంది. మరోవైపుగా కార్యకర్తలు నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పేర్ని నాని నివాసం వద్ద కోలాహలం నెలకొని నాని ఇంటికి భారీగా కార్యకర్తల అభిమానులు చేరుకుంటున్నారు. ఒకవేళ కనుక ఈరోజు పిటిషన్ పైన ఏదో క్లారిటీ వచ్చిన తర్వాత వెంటనే వారిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి. మరోవైపుగా గతంలో పేర్ని నాని సతీమణి పైన కూడా ఒక గోదాన్కి సంబంధించిన విషయంలో గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో పెద్ద మొత్తంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బియ్యంని నిల్వ ఉంచారు. దాంట్లో నుంచి సుమారుగా కొన్ని టన్నుల విలువ, కొన్ని 10 టన్నుల విలువ అయినటువంటి 10 టన్నుల బియ్యం మొత్తం కూడా మట్టుమాయమయ్యాయి. ఎక్కడికి వెళ్ళా ఏనో తెలియలేదు. సో ఆడిట్ చేసినా కనబడకపోవడంతో సో ఎక్కడున్నా ఏంటో అనేటువంటి అనుమానం విషయంలో కూడా తనపైన కేసు నమోదైంది. సో తాజాగా వరుస కేసులు నమోదవుతున్నాయి పేర్ని నాని కుటుంబీకుల పైన. పేర్ని నాని ఏకంగా తప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నటువంటి విషయంలో ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదైంది. ఆధారాలు కూడా పోలీసు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆధారాలు సేకరించడం తెలుస్తోంది. సో నేడు హైకోర్టులో తను వేసినటువంటి పిటిషన్ ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ రోజు విచారణ రాబోతుంది. తదుపరి ఈ విచారణ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, సో ప్రజెంట్ పేర్ని నాని విషయంలో ఏం జరగబోతోంది? ఈరోజు హైకోర్టులో ఎటువంటి హియరింగ్స్ జరగబోతున్నాయి? సో పెద్ద ఎత్తున ఇప్పటికే నివాసం దగ్గరికి కార్యకర్తలు నాయకులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? 4-5 రోజులుగా పేర్ని నాని పేర్ని కిట్టు మచిలీపట్నంలో ఉండట్లేదు. వాళ్ళు పరారైపోయారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన అరెస్టు కాబోతున్నారు కాబట్టి ఆయన పరారీలో ఉన్నారు, అబ్స్కాండ్ అయ్యారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా పేర్ని నాని ఈరోజు ఉదయం తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కార్యకర్తలతో పాటు కొంతమంది నేతలు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముందుగా తన భార్య మీద, అంటే గోడౌన్స్లో రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినటువంటి కేసు తన భార్య మీద నమోదైన కేసు, దాని తాలూకా అంశాలని కార్యకర్తలకి పేర్ని నాని వివరించారు. తర్వాత నకిలీ ఇళ్ల పట్టాల పేరుతో జరుగుతున్న ప్రచారం, అంటే ఇప్పటి వరకు కేసు నమోదైందనే దానికి సంబంధించి పోలీసులు కూడా ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. కేవలం ఇప్పటివరకు అటు రెవెన్యూ అధికారులు, పోలీసులు అయితే పూర్తి ఆధారాలు సేకరించారు. రాబోయే రోజుల్లో త్వరలో ఆయన మీద కేసు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా ముందస్తు బెయిల్కి నిన్నే ఆయన వెళ్ళారు. అయితే ఈరోజు కార్యకర్తలతో అనూహ్యంగా కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అసలు అది కేసే కాదు అంటూ ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 2019-24 మధ్యన మచిలీపట్నంలో దాదాపు అటు మచిలీపట్నం మున్సిపాలిటీ కానీ లేకపోతే రూరల్ మండలాల్లో కానీ దాదాపు 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఇళ్ల పట్టాలని పంపిణీ చేయడానికి రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేశాము. ఆ భూములు ఇచ్చిన రైతుల దగ్గర, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే మంత్రి అయిన వెంటనే పేర్ని నాని ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసుని విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేయించారు. ఎవరైతే ఇళ్ల పట్టాలకి భూములు ప్రభుత్వానికి అమ్మారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి పేర్ని నాని ఎంత లంచం తీసుకున్నాడో, ఎంత మీ దగ్గర వసూలు చేశాడంటూ వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తే ఒక్క రైతు కూడా పేర్ని నాని మా దగ్గర నుంచి ₹1 కూడా వసూలు చేయలేదని రైతులందరూ చెప్పారు. అందుకే ఏడాది, అంటే సంవత్సర కాలంగా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కావాలనే లేనిపోని ఆరోపణలు సృష్టించి లేనిపోని కేసులు పెడుతున్నారు. ఒకవేళ నిజంగా ఆధారాలు నిజమైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెద్ద ఎత్తున విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏమీ లేదని తేలింది కాబట్టే సంవత్సరం పాటు తనను ఏమీ చేయలేకపోయారంటూ కార్యకర్త సమావేశంలో పేర్ని నాని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కావాలని ఆ కేసును తిరగదీసి మళ్ళీ లేనిపోని ఆరోపణలు సృష్టించి మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవాలని పేర్ని నాని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ సమావేశానికి పేర్ని కిట్టు హాజరు కాకపోవడం కొత్త చర్చనీయాంశం అవుతుంది. కిట్టు మచిలీపట్నంలో లేరు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. అందులో భాగంగానే పేర్ని నాని కిట్టు పరారయ్యారని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, రెండోది నకిలీ ఇళ్ల పట్టాలు పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. జగన్ ఫోటోలను కూడా నకిలీ ఫోటోలు ముద్రించి నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి ఆ ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేశారని ఒక
ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో వాటన్నిటి మీద వివరణ ఇవ్వడానికి పేరు నాని అనూహ్యంగా కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఆ కార్యకర్తలకి ఏం జరిగిందని చెప్పుకునే ప్రయత్నం, ఆ కార్యకర్తల ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ పేరు నాని కిట్టు అరెస్ట్కి అయితే రంగం సిద్ధం చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే అప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో కీలకంగా వ్యవహరించిన ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ కావడం, అక్కడ వీఆర్ఓ సంబంధించిన వీఆర్ఓ కూడా పూర్తి సమాచారాన్ని అధికారులు చెప్పడంతో పూర్తిగా ఆధారాలతోనే పేరు నాని కిట్టు మీద కేసు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరో కేసు కూడా కుటుంబాన్ని వెంటాడుతుంది. అదేంటంటే ఆయన భార్య జయసుధ పేరు మీద ఇప్పటికే కేసు అయితే నమోదు. ఆమె హైకోర్టు నుండి బెయిల్ కూడా పొందారు. దాదాపు కోట్ల రూపాయలు గోడంలో రేషన్ బియ్యాన్ని ఉంచి మాఫియాకి పాల్పడ్డారని ఆరోపణలు ఆమె మీద గతంలో కేసు నమోదైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో నకిలీ ఇళ్ల పట్టాలని దర్జాగా పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి నకిలీ ఇళ్ల పట్టాలని సృష్టించి పంపిణీ చేశారన్న అభియోగాల నేపథ్యంలో పేరు నాని కిట్టు మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అయితే పేరు నాని హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడైతే కార్యకర్తలు సమావేశం పెట్టారు. మచిలీపట్నంలోనే తాను ఉంటాను, ఏ కేసులకి భయపడను, వడతూపులకి భయపడనని ఇప్పటికే పేరు నాని ప్రకటించిన నేపథ్యంలో ఆయన కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. మనోజ్, రైట్. అంటే అరెస్ట్ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అంటే వైసీపీ శ్రేణులు ఇప్పటికే చాలా మంది గతంలో పనిచేసినటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా వరుసగా అరెస్ట్ అవుతున్నారు. తాజాగా పేరు నాని విషయంలో పక్కా ఆధారాలని పోలీసులు సేకరించే తెలుస్తోంది. సో ఈ ఆధారాలతో ఏ రకంగా ఈరోజు కోర్టులో హీరింగ్ జరగబోతున్నాయి, పోలీసులు అటు పేరు నాని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? అంటే అరెస్టుకు సంబంధించిన విషయం మాత్రం ఇంకా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ త్వరలోనే అరెస్ట్ అయితే ఉండే అవకాశం ఉందనేది మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి రెవెన్యూ అధికారులు చూస్తున్న సమాచారం. ఎందుకంటే పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేయాలి. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారుల సమయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ మీద పేరు నాని పెద్ద ఎత్తున విమర్శలు చేసేవాళ్ళు, రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు. రెడ్ బుక్లో కానీ లేకపోతే అప్పుడు టీడీపీ ప్రతిపక్షం సమయంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తే అరెస్టు చేసేవారు. ఆ సంఖ్యలో కొడాలి నాని, వంశీతో పాటు పేరు నాని పేరు కూడా అప్పట్లో వినబడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన నకిలీ పట్టాల ఇళ్ల వ్యవహారంలో మొత్తం అవినీతిని బయటికి తీసుకొచ్చి పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి దానిలో భాగంగానే పేరు నాని అయితే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద ప్రస్తుతానికైతే నకిలీ పట్టాల పంపిణీ కేసులో పేరు నాని అని తన కుమారుడు కిట్టు పైన కేసు నమోదైంది. సో ఇప్పటికే పోలీసులు పక్క ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈరోజు ముందస్తు భాగంగానే ఆయన హైకోర్టు కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ఈరోజు పేరు నాని వేసిన పిటిషన్ విచారణ రాబోతోంది. ఆ పిటిషన్ ఆధారంగా ఈరోజు విచారించిన తదుపరి పేరు నానిపై ఆధారాలు పోలీసులు కలెక్ట్ చేశారు కాబట్టి ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే అటు పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అందుబాటులో ఉండడం లేదన్నట్టు తెలుస్తోంది. ఓవైపుగా తన నివాసం దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారని ఒక విషయం అయితే తెలుస్తోంది.